హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగనాలుగు. ఇది నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్, మంత్లీ ఆప్షన్ సెల్లింగ్. మనకి కంటిన్యూ ప్రజెంట్ అయితే 83,000 అయితే మనకి ప్రాఫిట్ రన్ అవుతుంది. 90,000 వరకు వెళ్ళింది. సో మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మనకి 83,000 దగ్గర ఉంది. ఇది 2 నెలల తాలూకా ప్రాఫిట్. ఇది మనం తీసుకున్నాం కదా 24,050 24,050 అంటే ఇది స్ట్రాడిల్. మనం స్ట్రాడిల్ మంత్ స్టార్టింగ్లో అప్లై చేసాము. మనకి స్ట్రాడిల్లో ఫుల్ ప్లెడ్జ్డ్గా అమౌంట్ అయితే 47,000 దగ్గర మనకైతే స్ట్రాడిల్ అమౌంట్ రావడం జరిగింది. సో స్ట్రాడిల్ అన్నప్పుడు మనకి రేంజ్ దాటిపోతే నష్టం వస్తుంది. కానీ ఇక్కడ ఎందుకు రాలేదంటే మనకి ఫేవరబుల్ ట్రెండ్కి ఫేవరబుల్గా మరొక ఆప్షన్ యాడ్ అవుతుంది, రోల్ అవుతుంది అనమాట. అంటే సపోజ్ కాల్ సైడ్ లాస్ వచ్చేటప్పుడు పుట్ యాడ్ అవుతుంది, పుట్ సైడ్ లాస్ వచ్చేటప్పుడు కాల్ యాడ్ అవుతుంది. సో ఆప్షన్ సెల్లింగ్లోని మనకి థీటా డికే అన్నది మనకి ప్లస్ అవుతుంది. సో ఇక్కడ మనకి 3,325 అయితే లాస్ నడుస్తుంది. ఇది ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి మనకి ఓవరాల్గా ప్రాఫిట్లో ఉంటాం. మార్కెట్ అయితే పైకి వెళ్తుంది. సో మనకి ఫేవర్గా వెళ్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం ఎంతైతే ఆప్షన్ ప్రీమియం సెల్ చేసామో ఆ ప్రీమియం మనకే వస్తుంది కాబట్టి మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. బట్ ఇదే స్ట్రాటజీ మనం బయ్యింగ్లో చేస్తే టోటల్లీ 83,000 లాస్. మనకి ఆప్షన్ సెల్లింగ్లోని 66% ప్రాబబిలిటీ ఉంటుంది. అదే బయ్యింగ్లో చూస్తే 33% ప్రాబబిలిటీ. అది కూడా చాలా కష్టం. ఎప్పుడో 1-2 సార్లు మాత్రం మనం ఆప్షన్ బయ్యింగ్లో సక్సెస్ అవ్వగలం. కానీ ఆప్షన్ సెల్లింగ్లోని మన దగ్గర పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉంటే మంత్ వదిలేసినా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఆప్షన్ సెల్లింగ్లో అదే బ్యూటీ. ఇది మీకు దీని స్టాటిస్టిక్స్ మీకు చూపిస్తాను. ఇది ఒక క్లయింట్కి మనం లింక్ అయితే షేర్ చేయడం జరిగింది. క్లయింట్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 5 lakhs. సో స్టాటిస్టిక్స్ ఇది లైవ్ స్టాటిస్టిక్స్, పేపర్ ట్రేడింగ్ కాదు. ఆల్రెడీ క్లయింట్స్ అయితే మనకు ఉన్నారు. వాళ్ళకి మనం లింక్ షేర్ చేయడం ద్వారా దీని తాలూకా డేటా అంతా కూడా వాళ్ళు ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది వాళ్ళ లైవ్ అకౌంట్కి. సో మనము 11 మే 2026 స్టార్టింగ్. సో 4,500 ప్రాఫిట్. అక్కడి నుంచి గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంది. అంటే మే ఎండింగ్, జూన్ ఎండింగ్. సో 2 months ఇవాళతో ఎక్స్పైర్ అయిపోతుంది. సో 2 months కంప్లీట్ అయిపోయింది. సో మార్కెట్ అయితే 72,000 వరకు వెళ్ళింది. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రీఫ్రెష్ చేసుకోవచ్చు. బట్ మనం ఏంటంటే కంటిన్యూటీ, ఎక్కడన్నా ఒక సైకిల్ మిస్ అయ్యామంటే మళ్ళీ పర్ఫెక్ట్ ట్రెండ్లో ఎంటర్ అవ్వాలి. ఆ ట్రెండ్ అన్నది చూసుకుని జాగ్రత్తగా ఎంటర్ అయితే మనకి లాస్ అన్నది ఉండదు. సో 72,000 నుంచి అగైన్ బౌన్స్ బ్యాక్ 15,000కి వచ్చింది. సో లాస్లోకి అయితే వెళ్ళలే. అగైన్ 15,000 నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇప్పుడు జూన్ 8 నుంచి మార్కెట్ కంటిన్యూ మనకు ఫేవర్గానే ఉంది. ఇది మీన్స్ మార్కెట్ వాలటాలిటీ అయితే చాలా ఘోరమైన వాలటాలిటీ జరిగింది. అయినా వాలటాలిటీ ఉన్న ట్రెండ్ బేస్లో మనం ఒక పుట్టు రోల్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం లాస్ అన్నది ఉండదు. ఎందుకంటే ప్రీమియం ఆల్రెడీ సపోజ్ ఒక 250 అంటే 500 పాయింట్ల వరకు మనకి ప్రీమియం ఉంటుంది. సో 500 పాయింట్లు దాటితే మనకి నష్టం వస్తుంది. కానీ 500 పాయింట్లు దాటే లోపలని మరొక 250 ప్రీమియం యాడ్ అవుతుంది. దానికి సపోర్ట్గా రోల్ అవుతుంది కాబట్టి మనం సేఫెస్ట్, నో ఇష్యూ. సో విన్ డేస్ 27, మ్యాక్స్ లాస్ట్ డేస్ 12, మ్యాక్స్ విన్ స్ట్రైక్ డేస్ 5, మ్యాక్స్ లూజ్ స్ట్రైక్ డేస్ 4, 70% విన్ రేట్. ఇది ఆర్టిఫిషియల్ అయితే కాదు, లైవే. సో ఇందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. మీకు పొజిషన్స్ కూడా నేను చూపిస్తాను. సో స్టాండర్డ్ డీవియేషన్ అనలైజ్ చేసిన 81.19%. మనకి డ్రా డౌన్ వచ్చేసరికి 25%. యావరేజ్ ప్రాఫిట్ 2,000. యావరేజ్ ప్రాఫిట్ ఆన్ డేస్ 6,000. సో రిటర్న్ వీక్ డేస్లో మనకి వచ్చిన రిటర్న్ ఇది. సో ఇన్ని నష్టం వచ్చినా మనకి మార్కెట్కి ఫేవర్గా వెళ్తూ థీటా డికేని మనం గెయిన్ చేయడం వల్ల మనం ఈ 2 నెలల్లోని రూపాయి లాస్ లేకుండా కంటిన్యూ ప్రాఫిట్లో ఉన్నాము. సో మే నెలలోనే 221 ట్రేడ్స్ జరిగాయి, 65,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది.
జూన్లోనే 220 ట్రేడ్స్ జరిగాయి, 19,757 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇది ట్రేటర్న్ వాడు ఇచ్చిన స్టాటిస్టిక్స్ రిపోర్ట్. ఇది మ్యాప్. సో ఆన్ అండ్ యావరేజ్ మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేసుకున్నా మనం సేఫ్. సో మార్కెట్ ఎప్పుడు సెల్లింగ్ వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సైడ్ మనకి ఎప్పుడు తీసుకుంది చూద్దాం. 12:39కి తీసుకుంది ఎంట్రీ. అంటే మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పిఈ తీసుకుంటుంది. సో 12:39కి పిఈ తీసుకుంది. ఇవి రెండు ఇంకా కథలు. ఈ 2 లెగ్స్ అయితే మంత్ ఎండింగ్ అయ్యి మళ్ళీ రోల్ అయితే నెక్స్ట్ మంత్కి, అప్పుడు మాత్రమే ఈ 2 లెగ్స్ ఎగ్జిట్ అవుతాయి. ఈ 2 లెగ్స్ ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ మంత్ ఏవైతే స్ట్రాటజీలు ఉన్నాయో ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఇస్ ద కంటిన్యూ ప్రాసెస్. ఇది ఈ స్ట్రాటజీ తాలూకా బ్యూటీ. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.